హాయ్ పిల్లలు, ఈరోజు ఇంకో కొత్త స్టోరీ గురించి తెలుసుకుందామా? అనగనగా ఒక ప్రశాంతమైన ఒక చిన్న ఊరు ఉండేది. ఆ ఊరిలో ఒక చాకలోడు ఉండేవాడు. అతని పేరు రామయ్య. అతను చాలా కష్టపడేవాడు, కానీ కొంచెం కోపం ఎక్కువ. ఉదయం సూర్యుడు ఉదయించగానే లేచి గ్రామంలోని ఇళ్ళకి వెళ్ళి బట్టలు సేకరించి నది దగ్గరికి తీసుకువెళ్ళి ఉతికి మళ్ళీ ఇళ్ళకు చేరవేసేవాడు. రామయ్య దగ్గర 2 జంతువులు ఉండేవి. ఒకటి కుక్క, దాని పేరు బుజ్జి. మరొకరి గాడిద, దాని పేరు గంగరేగు. గంగరేగు చాలా కష్టపడేది. రోజంతా బట్టలు బరువులు మోసి అలసిపోయేది. కానీ తన యజమానికి సహాయం చేస్తున్నానని గర్వంగా అనిపించేది. బుజ్జి మాత్రం ఇంటికి కాపలాగా ఉండేది. యజమాని ఎక్కడికి వెళ్తే అక్కడికి వెళ్ళేది. రాత్రి కూడా ఇంటి చుట్టూ తిరుగుతూ కాపలా కాస్తూ ఉండేది. అలా ఆ 2 జంతువులు ఆ యజమానికి చాలా సహాయం చేసేవి. ఒకరోజు గంగరేగు బుజ్జుని చూసి ఇలా అనుకుంటుంది. నేను ఎంత కష్టపడుతున్నానో, ఉదయం నుంచి సాయంత్రం వరకు పని చేస్తాను, కానీ ఈ బుజ్జి మాత్రం రోజంతా తక్కువ పని చేసి ఎక్కువ తింటుంది అని అనుకుంటుంది. అలా ఆలోచిస్తూ ఒకసారి బుజ్జిని అడిగింది. నువ్వు చాలా అదృష్టవంతురాలివి బుజ్జి, నీకు ఎక్కువ పని లేదు, నేను మాత్రం చాలా కష్టపడుతున్నాను అని అంటుంది. అప్పుడు బుజ్జి నవ్వుతూ చెప్పింది, అది నువ్వు అనుకుంటున్నది మాత్రమే, నాకు కూడా చాలా పని ఉంటుంది. నేను రాత్రంతా నిద్రపోకుండా కాపలా కాస్తాను. మన యజమానికి ప్రమాదం వస్తే ముందుగానే నేను ఎదుర్కోవాలి అని అలా చెప్తుంది. గంగరేగు కొంచెం మౌనంగా ఉంది, కానీ మనసులో మాత్రం నా పని ఇంకా కష్టమని అనుకుంటుంది. కొన్ని రోజులు గడిచాయి. రామయ్యకి కొంచెం ఆర్థిక ఇబ్బందులు వచ్చాయి. అందుకే జంతువులకి ఇచ్చే ఆహారం తగ్గించాడు. ముఖ్యంగా బుజ్జికి తిండి తగ్గింది. బుజ్జి బాధపడింది. నేను ఇంతకాలం నమ్మకంగా పనిచేశాను, ఇప్పుడు నన్ను పట్టించుకోవడం లేదు అని అనుకుంటుంది. గంగరేగు మాత్రం అలాగే కష్టపడుతూనే ఉంది. ఒక చల్లని రాత్రి గాలి మెల్లగా వీస్తుంది. గ్రామం అంతా నిశ్శబ్దంగా ఉంది. అందరూ గాఢ నిద్రలో ఉన్నారు. అప్పుడే ఒక దొంగ చాకలోడి ఇంటికి నెమ్మదిగా ప్రవేశించాడు. అతను లోపలికి వెళ్ళి విలువైన వస్తువులు ఏమైనా ఉంటే తీసుకుందామని లోపలికి వెళ్తాడు. అది గమనించిన గంగరేవు గుండె బరువైపోయింది. అయ్యో, మా యజమాని ప్రమాదం అనిపిస్తుంది. తక్షణమే బుజ్జి వైపు చూసింది. కానీ బుజ్జి మాత్రం నిశ్శబ్దంగా పడుకుంది. గంగరేగు ఆశ్చర్యపోయింది. నువ్వెందుకు మొరగడం లేదు అని అడుగుతుంది. బుజ్జి నిస్సహాయంగా చెప్తుంది, మన యజమాని నన్ను పట్టించుకోవడం లేదు, నాకు తిండి కూడా సరిగా ఇవ్వడం లేదు, నేను ఎందుకు అతని కోసం నా ప్రాణం పెట్టాలి అని అంటుంది. అప్పుడు గంగరేగుకు చాలా కోపం వచ్చింది. ఇది అలాంటి సమయం కాదు బుజ్జి, మనం మన పని చేయాలి. యజమాని తప్పు చేశాడనుకున్న మన విధి మర్చిపోవద్దు. బుజ్జి మౌనంగా తలదింపుకుంది. గంగిరేగు ఇంకా ఆలోచించలేదు. నేను ఏదైనా చెయ్యాలి అని నిర్ణయించుకుంది. అది గట్టిగా అరవడం ప్రారంభించింది. గీ 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 అని అరుస్తూ బాగా శబ్దం చేస్తుంది. ఆ శబ్దం అంత గట్టిగా విని ఇంట్లో వాళ్ళంతా ఒక్కసారిగా లేచిపోయారు. ఆ దొంగ భయపడి అక్కడి నుండి పారిపోయాడు. రామయ్య బయటకు వచ్చి చూశాడు. అక్కడ ఎవరూ లేరు. దొంగ లేడు, ఇంకా ఎవరూ లేరు అని అనుకుంటాడు. కోపంగా గంగిరెద్దు వైపు చూసి ఇది ఎందుకు అర్ధరాత్రి ఇంత అరుస్తుంది అని ఆలోచించాడు. తన నిద్ర చెడగొట్టిందనే కోపంతో గంగిరేగును గట్టిగా కొడతాడు. గంగిరేగు బాధతో అరిచింది. నేను మంచి కోసం చేశాను, కానీ ఇలా జరుగుతుందని ఆలోచించింది. బుజ్జి పక్కనే చూస్తూ మౌనంగా ఉండిపోయింది. మరుసటి రోజు గంగిరేగు నిశ్శబ్దంగా నిలబడింది. తన మనసులో ఇలా అనుకుంటుంది, ఎవరి పని వాళ్ళే చేయాలి, నేను చేయాల్సిన పని కాదు కాబట్టి ఇలా జరిగింది. బుజ్జి కూడా అర్థం చేసుకుంది. నేను నా బాధ వల్ల నా బాధ్యతను వదిలేశాను, ఇక నుండి అలా చేయకూడదు అని అనుకుంటుంది. అప్పుడు బుజ్జి తన తప్పు తెలుసుకొని గంగిరేగును క్షమాపణ అడిగింది. పిల్లలు, ఇందులోని నీతి ఏంటో అర్థమైందా? ఎవరి పని వాళ్ళే చేయాలి, మన బాధ్యతను ఎప్పుడూ మర్చిపోవద్దు. అతిగా జోక్యం చేసుకుంటే అనవసర సమస్యలు వస్తాయి. పిల్లలు, ఈ స్టోరీ మీకు నచ్చిందా? నచ్చితే బిఆర్ఆర్ టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.